హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మొన్న లైనింగ్ కటింగ్ బ్లౌజ్ పెట్టాను కదండి. లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అది ఈరోజు స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ అయినప్పుడు అతుకులు వేసుకుంటూ ఎలా కుట్టాలో వీడియోలో అయితే మనకి క్లారిటీ వస్తుందండి. అందుకోసమని చూపిస్తున్నాను. నేను చెప్పాను కదండి, ముందుగా హ్యాండ్స్కి అయితే జాయిన్ ముక్కలు అయితే పడతాయని అవి అయితే వేసేస్తున్నాను. ఆల్రెడీ ఒక హ్యాండ్కి అయితే వేసేస్తున్నాను. ఇది రెండో హ్యాండ్ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ ఇంకో హ్యాండ్ చూపిస్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకోసమనే ఒకటే హ్యాండ్ చూపిస్తున్నాను. ఇప్పుడు జాయింట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా జాయిన్ చేసుకోవాలి. మనకి మెడ పీస్ ఉంటుంది కదా, మనం నెక్ చేసిన తర్వాత అవి మనం ఎక్కడ మిగిలితే అక్కడ క్లాత్ అవి తీసుకుని మనం హ్యాండ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం హ్యాండ్ జాయింట్ చేసాక నెగ్లెక్ట్ చేయొద్దు. మెయిన్ క్లాత్ అసలు నెగ్లెక్ట్ చేయదు. ఎందుకంటే అది మనకి బయటికి కనిపించినప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ అనేది తక్కువ వస్తే కనుక ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఒక హ్యాండ్ అయితే జాయిన్ చేసేస్తానండి నేను ముందే. ఇక్కడ మెడ పీసు బ్యాక్ నెక్ ఉంటుంది కదా, అదైతే ముందే అయితే కట్ చేసి దేనికైతే వేస్తున్నాను. ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. ఎంత కుట్టినా ముక్కలు తక్కువ వస్తూనే ఉంటున్నాయి. 48 సైజ్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది బ్లౌజు. చాలా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే క్లాత్ సరిపోవాలి కదా, వాళ్ళేమో క్లాత్ తక్కువ ఇస్తారు. బ్లౌజ్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేయాలంటారు కొంతమంది. అలాంటి వాటికే మనం కొంచెం ఓపిక చేసుకుని కుట్టాలండి. లేకపోతే వాళ్ళు పెద్ద సైజ్ బ్లౌజ్ కుట్టలేదు, చిన్న సైజువే కుడుతుందేమో, పెద్ద సైజ్ అయితే రాదేమో అనుకుంటారు. అలా కాకుండా మీకు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కొంచెం ఓపికగా జాగ్రత్తగా ఆలోచించి కట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే ఒరిజినల్ పీస్ జాయిన్ చేసేసానండి. వీడియోలో చూపిస్తుందిగా హ్యాండ్ ఒరిజినల్ పీస్కి లైనింగ్ పీస్ అయితే జాయిన్ చేసేసానండి. లైనింగ్ పీస్కి హ్యాండ్స్ కుట్లు అయితే వేసాను కదండి, అది లోపల వైపుకి పెట్టేసి ఇప్పుడైతే జాయిన్ చేస్తున్నాను. కింద అయితే ఒక పావించి అయితే క్లాత్ ఫోల్డ్ చేస్తానండి. ఇది హెమ్మింగ్ పట్టీ కదా, మనం నార్మల్ హ్యాండ్స్కి ఎలాగ హెమ్మింగ్ పట్టీ వేసుకుంటామో దీనికి అలాగే వేసుకుంటాం కదా, అందుకోసమని ఒక పావించి క్లాత్ అయితే ఫోల్డ్ చేసి కుట్ట వేసేస్తున్నానండి. కుట్టని స్ట్రాంగ్గానే ఉండాలి. మనకి లూజ్ కుట్టు కాదండి, స్ట్రాంగ్గానే ఉండాలి. ఓకేనా? దీని తర్వాత వేస్తాం కదండి కుట్టు, అదైతే లూజ్గా ఉండాలి. ఇప్పుడు నేను జంప్ని అయితే నాకు ఎంత వస్తుందో తెలిసింది, 1 ఇంచ్ పెట్టాం కాబట్టి ఒక పావించి అయితే ఫోల్డ్ చేస్తాం కదా, ఇప్పుడు 3/4 ఇంచు అయితే ఫోల్డ్ చేస్తే మాకు కరెక్ట్ వచ్చేస్తుంది. నాకు కుడతాను కదా ఎప్పటి నుంచో, కొంచెం గుర్తుంది. అందుకోసమని టేప్తో కొలకుండా నేను ఫోల్డ్ చేసి కుట్టనే వేసేస్తాను. చూసారు కదండి, హ్యాండ్ కింద వైపు అయితే కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. నేను కొలిచినాక ఇదే కొలత వస్తుంది నాకు. ఓకేనా? ఇప్పుడైతే పై వైపున మనం హ్యాండ్ జాయిన్ చేసే దగ్గర కూడా కుట్టు వేయాలండి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి వెయ్యాలి. ఓకేనా? ఇలా అద్దుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలండి. లేకపోతే ముడతలు పడిపోయే ఛాన్సెస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటాయి. అందుకోసం ఇలా నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసుకోండి. ఓకేనా? మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే నాకు ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. దాని పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. దాంట్లో కుకింగ్ వీడియోస్, డైలీ రొటీన్ వీడియోస్, అలాగే వ్లాగ్స్ కూడా ఉంటాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. దాంట్లో లెంత్ కూడా ఎక్కువ ఉండవండి, లెంత్ కూడా తక్కువ ఉంటాయి. వీడియో లెంత్, ఇది టైలరింగ్ కాబట్టి అంతా అర్థం అవ్వాలి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఛానల్లో వీడియోస్ అయితే లెంత్ ఏమి ఎక్కువ ఉండవండి. ఓకే? షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేస్తానండి. ఇప్పుడైతే లోపల వేయడానికి వేరే క్లాత్ అయితే తీసుకుంటున్నాను. ఓకే? ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో చెప్తాను. రైట్ సైడ్ ఉంటాయి కదండి, ఇలా సింగిల్ లేయర్ వచ్చినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ ఏది వస్తుందో రైట్ సైడ్ వస్తుందో పెట్టేసుకుని బయట వైపుకే పెట్టుకుని దానిపైన లైనింగ్ పీస్ పెట్టి దానిపైన లోపలికి వెళ్ళిపోయి క్లాత్ పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలండి. మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ముందు మెయిన్ క్లాత్ చూసుకోవాలండి. రైట్ సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకుని దానిపైన లైనింగ్ పీస్ పెట్టాలి. దానిపైన ఇలా వేస్ట్ క్లాత్ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా. నేను ముందు కుట్టింది రైట్ సైడ్ అండి, ఇప్పుడు నేను కుట్టేది లెఫ్ట్ సైడ్. ఓకేనా? నేను ముందు కుట్టిందంటే రైట్ సైడ్ కుట్టాను, ఇప్పుడు కుట్టేది లెఫ్ట్ సైడ్. గుర్తుపెట్టుకోండి. సేమ్ యాస్టీస్ మనకి ఎలా వస్తుందో మీకు కొంచెం అర్థమవుతుంది కదా, రైట్కి ఏది వస్తుందో లెఫ్ట్కి ఏది వస్తుందో అలా పెట్టుకొని ఈ వీడియో చూపిస్తున్నట్టు లైనింగ్ తీసి పెట్టేసి దానిపైన వేషకాలు పెట్టేసి ఈ విధంగా లోపలికైతే మనం పెట్టేసి దీనిపైన కుట్టు వేసుకుంటే సరిపోతుంది. మనకి అప్పుడే అర్థమైపోతుంది. ఇప్పుడు నేను కుట్టు వేసే దగ్గర ఎండింగ్ వస్తుంది, అంటే మనకి జాయింట్ వస్తుంది అనమాట. సైడ్ జాయింట్కి వెళ్ళిపోయే దగ్గర అది నేను కుట్టు వేసిన స్టార్టింగ్. ఇప్పుడు మనకి
ఉక్సులు పట్టి వచ్చేస్తుంది. చూసారు కదా ఇప్పుడైతే ఇది కూడా ఉక్సులు పట్టి దగ్గరే. ఇప్పుడు నేను కుట్టేది ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది. ఈ చివరికి వచ్చేసి మనకి సైడ్ జాయింట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా కుట్టే దగ్గర మీకు 2 టచ్ అవ్వాలి. ఉక్సులు పట్టి కాజల పట్టి దగ్గర టచ్ అవ్వాలి. అప్పుడు మీకు క్లారిటీగా వస్తుందండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కుట్టడం. చూసారు కదా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయండి. ఒరిజినల్ పీస్ కానీ లోపలికి వెళ్ళే క్లాత్ కానీ మనకి ఎక్కువ ఉంటుంది. లైనింగ్ అయితే ఎక్కువ ఉండదు, ఎందుకంటే మనం ముందే కొలిచేస్తాం కాబట్టి అది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బట్టే ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. దీన్ని కూడా మనం సేమ్ లైనింగ్ లాగానే కట్ చేసేసుకోవాలి. ఓకేనా. మా పిల్ల ఒకటి అరుస్తుంది నేను వీడియో రికార్డ్ చేసుకుంటుంటే. షేప్ బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టుకోవాలి. నేను చెప్పాను కదా ఫ్రంట్ పార్ట్కి జాయింట్ అయితే పడుతుందని, అయితే జాయిన్ చేస్తున్నాను. ఈ విధంగా నేనైతే బ్లౌజ్కు మిస్టేక్ చేశానండి. నేను ఫ్రంట్ పార్ట్కి తీసిన క్లాత్ అనేది నేను మర్చిపోయి హ్యాండ్స్కి అయితే వేసేసాను. హ్యాండ్ జాయింట్ అని చెప్పాను కదా, అదైతే వేసేసానండి. ఇప్పుడు నేను వేరే క్లాతులు కొంచెం ఉంటే అవి నేను 2 ముక్కలు ఉంటే అవి దాన్ని ఒక ముక్క కింద కుట్టి ఇలా జాయిన్ చేస్తానండి. వీడియోలో చూపించినట్టు. నేను చేసే మిస్టేక్ మీరు చేయొద్దండి. ఓకే. చూసారు కదా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. జాయిన్ చేసే దగ్గర బ్లౌజ్ పీస్కి ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి, ఎందుకంటే ఇది మనకి జాయిన్ కదా. కొంచెం ఎక్కువ ఖర్చు ఉంటే స్టిఫ్గా ఉంటుందండి, ఇంకేం కాదు. కొంచెం 1/2 ఇంచ్ ఖర్చు ఎక్కువ ఉంటే కనుక మీకు విడిపోకుండా బాగుంటుంది. ఓకే. ఇప్పుడైతే నేను క్లాత్ అయితే జాయిన్ చేస్తాను కదా, అప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ అదే లైనింగ్ ఫ్రంట్ మెయిన్ పార్ట్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా నీట్గా కుట్టిపోయండి అద్దుకుంటూ, లేకపోతే ముడతలు పడిపోతాయి. అందుకోసమని అద్దుకుంటూ కుట్టు వేసేయాలి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం కూడా మనం కట్ చేసేసుకోవాలండి కుట్టేసిన తర్వాత. చూసారు కదా ఈ విధంగా నీట్గా అద్దుకుంటూ కుట్టు వేసేయండి. స్లోగా వేసుకోండి కుట్టు కూడా. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫాస్ట్గా కుట్టకండి. వీడియోలో ఫాస్ట్గా ఉంటుందని చెప్పేసి మీరు ఫాస్ట్గా కుట్టకండి. వీడియో అనేది ఎడిటింగ్ అనమాట, అది మనం ఫాస్ట్గా పెట్టుకోవచ్చు, స్లోగా పెట్టుకోవచ్చు. అంతేగాని వీడియోలో అంత ఫాస్ట్గా కుడుతున్నారని చెప్పేసి మీరు కూడా అలా ట్రై చేయొద్దు. మీకు కూడా వస్తుంది, కొంచెం టైం పడుతుంది కానీ ఎవరికైనా వస్తుందండి. ఏదైనా మనం ప్రయత్నించాలే కానీ ఏది రాకుండా ఉండదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే మొత్తం కట్ చేసుకోవాలండి. ఓకే. టైలరింగ్ చేసే వాళ్ళు భయపడుతూ ఉంటారండి కొంతమంది, అలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మనకు కొంచెమైనా అర్థమైతే చాలు, అది మనకి వచ్చేస్తుంది. మనం నేర్చుకునే కొలది ఏదైనా వస్తుంది. స్టార్టింగ్లో వచ్చారంటే ఎవరికి రాదండి, అది మనకు నేర్చుకునే కొలది వస్తుంది. ఓకే. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే కొంచెం కనిపిస్తుంది కదా మీకు, అది కొంచెం లేసినట్టు అనిపిస్తుంది. మధ్యలో క్లాత్ అనేది జాయిన్ చేసిన పీసు దానిపైన కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, అలా ఫోల్డింగ్ అయినట్టు ఉంటుందో ఒక చిన్న కుట్ట అయితే వేసేసాను. రెండో ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టేసేసానండి, మీకు చూపించలేదు కానీ. అయితే డాట్స్ అయితే వేసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ని ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి. షోల్డర్కి మధ్యలో క్లాత్ మీరు ఫోల్డ్ చేసి పట్టుకుంటే డాట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఎటువంటి డౌట్ ఏం అవసరం లేదు. నాకు స్టార్టింగ్లో తెలిసేది కాదు, తర్వాత నాకు అర్థమైంది. అంటే మన కుట్టిన బ్లౌజ్ ఉంటాయి కదా, అది కూడా ఒకసారి చూసుకుంటూ ఉండాలి మనం. ఎట్లా ఉంది కుట్టు అనేది, డాట్ ఎలా వచ్చింది అది కూడా ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మనకి ఆది బ్లౌజ్ ఉంటాయి కదా, అవి నేను మిషన్ నేర్చుకునేటప్పుడు బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం కుట్టిన బ్లౌజ్లో చూసేదనమాట, ఎలా కుట్టారు ఏంటి, డాట్స్ అసలు ఎలా ఉన్నాయి, ఎంత పొడవు ఉన్నాయి, ఎంత వెడల్పుగా ఉన్నాయి అని చెప్పి ఒకసారి చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు నాకు కొంచెం అర్థమయ్యేది, ఓహో ఇలా ఉంటాయా, ఇవి ఇలా వెయ్యాలా అని. ఆది బ్లౌజ్ కూడా కొలిచేదాన్ని మెయిన్ డాట్ వేసేటప్పుడు. ఆది బ్లౌజ్ కోస్తే ఇంత వెడల్పు అనేది వచ్చేసి నాకు కొంచెం క్లారిటీ అనేది వచ్చేది. అలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకేనా. స్టార్టింగ్లో నేను కూడా చాలా బ్లౌజ్ అయితే పోగొట్టేశాను. అంటే ఒక చోట కుదిరితే ఒక చోట కుదిరేది కాదు. నాకు మెయిన్గా ఫ్రంట్ పార్ట్కే పోయేదండి. చాలాసార్లు ఫ్రంట్ పార్టే వచ్చేది, అంత బాగానే వచ్చేది. హ్యాండ్స్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కడ ముడతలు లేకుండా బాగా వచ్చేది. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసరికి ఏదో ఒకటి మిస్టేక్ వచ్చేది. అలా కుడుతూ ఉండే తర్వాత నాకు కొంచెం అలవాటైంది బాగా. తర్వాత కస్టమర్స్ కూడా నేను కుట్టడం మొదలుపెట్టానండి. కానీ ఇటు సైడ్ ఎంత కుట్టినా మనీ చాలా తక్కువ వస్తుందండి. బ్లౌజులు అనేది ఉంటాయి కానీ కుట్టడానికి చాలా తక్కువ మనీ అనేది. ఒరిజినల్ నార్మల్ బ్లౌజ్ అయితే 50 రూపాయలు అండి. లైనింగ్ వచ్చేసి 100 రూపీస్ అంతే. నేను కుట్టేటప్పుడు అయితే మరీ తక్కువ 40, 80. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు 50, 100 అంతే. ఇంకా అంతకంటే ఎక్కువ విలేజ్ సైడ్. కాకపోతే
కుట్టడం తప్ప మనీ కోసం అయితే అంత రాదు. చూసారు కదండి. ఇప్పుడు కాదర పట్టి అయితే క్లాత్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చివరిన కింద అయితే 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేసేసి మీరు విధంగా స్ట్రైట్గా కుట్టేయండి. ఓకేనా. మళ్ళీ ఈ విధంగా బ్లౌజ్ పీస్ బయటకు తిప్పేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి ఈ విధంగా బయట వైపుకి ఫోల్డ్ చేసేసేయాలి. ఎటువంటి ఖర్చు కనిపించకుండా నీట్గా ఫోల్డ్ చేసేయాలి. ఓకేనా. ఒక అడ్డంగా కుట్టు వేసుకుని స్ట్రైట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చూసారు కదా ఈ విధంగా. ఈ కుట్టు కూడా ఒకటే లెవెల్లో వచ్చేలా చూసుకోండి. ఎక్కువ తక్కువ కాకుండా నీట్గా వచ్చేలాగా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇంకో ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అది వ్లాగ్స్కి సంబంధించింది. ఏమన్నా కుకింగ్ ఆంధ్ర స్టైల్ కుకింగ్ వీడియోస్ సంబంధించిందండి ఆ ఛానల్ అనేది. టైలింగ్ వీడియోస్ అయితే ఏమి ఉండవు, ఓన్లీ వ్లాగ్స్ ఛానల్ అది. అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. దాని పేరు వచ్చేసి ఆంధ్ర అమ్మాయి తులసి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఓకే. అదేవిధంగా రెండో వైపు ఫ్రంట్ పార్ట్ కూడా డాట్స్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా. చూసారు కదా ఈ విధంగా షోల్డర్కి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేసి పట్టుకోవాలి. మనం ఎంత పొడవు వేస్తామో అంతవరకు మార్క్ చేసేసుకొని ఈ విధంగా డబుల్ చేత్తో వేసేయండి. ఓకేనా. చూసారు కదండి. ఇప్పుడు మెయిన్ డాట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. కింద ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏమైనా ఉంటుంది కట్ చేసేసుకోండి. కట్ చేసేసిన తర్వాత ఒకసారి పట్టేది డాట్ కూడా వేసేయండి. మీకు ఎంత పొడుగు ఉంటుందో అది బ్లౌజ్ అయితే చూసుకుని అయితే వేసుకోవచ్చు. లేకపోతే ఒక 2.5 3 ఇంచెస్ వరకు వేసుకోవచ్చు. ఓకే. అదే ఉంది. ఇప్పుడు మెయిన్ ఆర్మ్ రౌండ్ దగ్గర డాట్ అయితే వేసేస్తున్నానండి. మన మెయిన్ డాట్కి ఫోల్డ్ చేసి పట్టుకుంటే మనకి ఆర్మ్ డాట్ అయితే వచ్చేస్తుంది. మెయిన్ డాట్కి ఆపోజిట్లో వస్తే చాలండి. ఎటువంటి కొలత అవసరం లేదు. ఓకే. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేద్దాం. ఓకేనా. మనకి లెఫ్ట్ సైడ్ ఏదో వస్తుందో రైట్ సైడ్ ఏదో వస్తుందో చూసుకొని వేసేసేయాలి. ఇది లెఫ్ట్ సైడ్ మనకు ఉక్సులు పట్టి దగ్గర వస్తుంది. ఆంధ్ర సైడ్ ఉక్సులు పట్టి అనేది లెఫ్ట్ సైడే ఉంటుందండి. ఓకేనా. అందుకోసమే లెఫ్ట్ సైడ్ అయితే షేప్ బెల్ట్ అయితే వేసేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేసేయాలి. చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్ పీస్ తిప్పేసి దానిపైన ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఓకేనా. చూసారు కదండి ఈ విధంగా. స్టిచ్ చేసేటప్పుడు కూడా లాగొద్దండి, క్లాత్ అనేది సాగిపోతుంది. అందుకోసమని మీరు స్టిచ్ వేసేటప్పుడు జస్ట్ అలా వేసేయండి. ఎక్కువ క్లాత్ లాగొద్దు. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే కుట్టాలండి. మనకి షేప్ బెల్ట్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఉక్సులు పట్టి అయితే వేసేసేయాలి. దీనికి బయట వైపు నుంచి లోపల వైపుకి వెళ్తుందండి ఉక్సులు పట్టి అనేది. కాదల పట్టి అయితే లోపల వైపు నుంచి బయట వైపుకి వస్తుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూసారు కదండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉక్సులు పట్టి అయితే కుట్టేసుకోవచ్చు. వీడియోస్ అన్నీ నేను మీకు అర్థం అవడం కోసమని చాలా డీటెయిల్గా చెప్తున్నానండి. మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్లో చెప్పండి. ఇంకా డీటెయిల్గా చేస్తే ట్రై చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువైనా ఓపిక్గా మాట్లాడుతున్న వాయిస్ ఓవర్ అనేది మీకు అర్థం కావడం కోసమని. ఓకేనా. వీడియో ఇంకా అర్థం కాకపోతే ఏమన్నా ప్రాబ్లం ఉంటే కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదండి. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయి వచ్చింది. చివరిలో కొంచెం రఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఉక్సులు పట్టి అయితే అయిపోయిందండి. మనకి మ్యాక్సిమం ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అయితే కుట్టుకోవాలి కదా. బ్యాక్ పార్ట్కి ముందుగా క్లాత్ అయితే జాయిన్ చేస్తానండి. బ్యాక్ బెల్ట్ వేస్తాం కదా, అయితే జాయింట్ అయితే చేసేస్తున్నాను. ఓకేనా. మనకి సీదా వైపునే జాయిన్ చేయాలి, ఎందుకంటే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి. బ్యాక్ పార్ట్ అనేది సీదా అంటే బయటికి కనిపించే క్లాత్ వైపుని ఈ విధంగా కుట్టాలి. తర్వాత మనకి అది లోపలికి అయితే వెళ్ళిపోతుందండి. ఎటువంటి లైనింగ్ కానీ మనకు బయటకి కనిపించదు. దానిపైన మళ్ళీ స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిఫ్గా బాగుంటుంది. ఓకేనా. మానొద్దు. చూసారు కదండి. బెల్ట్ అయితే జాయిన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని బ్యాక్ డాట్స్ అయితే వేయాలండి. మనకి షోల్డర్కి మధ్యలో క్లాత్ అనేది ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి డాట్స్ అయితే వేసేసేయాలి. ఒక 3.5 నుంచి 4 ఇంచ్ వరకు వేసుకోవచ్చు. లేకపోతే మీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, దాంట్లోంచైనా మనం టేప్తో కొలుచుకుని ఎక్కడి వరకు వస్తుందో అది కూడా వేసుకోవచ్చు. ఓకేనా. అదేవిధంగా రెండో వైపు బ్యాక్ బెల్ట్ కూడా వేసేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనం ముందు వేసాం కదండి బ్యాక్ బెల్ట్, దాని దగ్గర నుంచి ఒక లైన్ అయితే కొట్టేసుకోండి. అప్పుడు మనకి సమానంగా వస్తుంది. ఓకేనా. చివరి అయితే రఫ్ చేసుకోండి. చివరిలో ఎండింగ్లో కూడా స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా రఫ్ చేయండి. లేకపోతే
కుట్లు అనేది ఊడిపోతే రఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ అయితే చేసేస్తున్నానండి. ఖచ్చితంగా మీరు డబల్ స్టిచ్ వేయాలి. అది కుట్టు కూడా మీరు నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ అయినా ఫ్రంట్ పార్ట్ అయినా ఏదైనా సరే మీరు ఈ విధంగా పెట్టేసి కుట్టు అనేది మనకి నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి, షోల్డర్ దగ్గర నుంచి కాదు. ఓకేనా? ఇది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు మాత్రమే, పాత వాళ్ళకైతే అవసరం లేదండి. పాత వాళ్ళు కూడా వీడియో చూడాలండి, అయినా కానీ కొత్త వాళ్ళ కోసం డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా? మెడ పీస్ అయితే కుట్టేయాలండి. మనం 1/2 ఇంచ్ మందం అయితే పెట్టుకొని మెడ పీస్ అయితే కుట్టేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అయితే క్లాత్ ఫోల్డ్ చేయాలండి. స్టార్టింగ్లో అంటే మనం స్టార్టింగ్ ఉక్సులు పట్టి వైపు నుంచి కుడతాం కదా, అది స్టార్టింగ్. ఎండింగ్ అంటే కాదలు పట్టి వచ్చేసరికి ఎండింగ్లో కూడా క్లాత్ ఫోల్డ్ చేయాలి. ఓకేనా? ఇంకెక్కడ క్లాత్ అనేది మధ్యలో ఫోల్డ్ చేయకూడదు. స్ట్రైట్గా సమానంగా కుట్టుకోవాలి అంతే. ఇక్కడ ఎటువంటి క్లాత్ ఫోల్డ్ చేసుకోకూడదు. ఓకేనా? 1/2 ఇంచ్ ఖర్చు పెడితే సరిపోతుందండి, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. చూసారు కదా ఈ విధంగా. ఈ డాట్స్ అనేది బ్యాక్ షోల్డర్స్ ఉంటాయి కదండి, షోల్డర్స్ బ్యాక్ పార్ట్ వైపుకి వెళ్ళేలాగా ఫోల్డ్ చేయండి. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా? ఇలాంటివి మీరు చేస్తుంటే బ్లౌజ్ కుట్టినప్పుడు మనకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. కొంతమందికి బ్లౌజ్ అనేది ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలంటే మీరు షోల్డర్స్ అనేవి కూడా కొంచెం బ్యాక్ పార్ట్కి ఫోల్డ్ చేసి ఉంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు టక్స్ అయితే ఇచ్చేసేయాలండి. మనం రౌండ్ నెక్ కాబట్టి మొత్తం నెక్ అంతా టక్స్ ఇవ్వాలి. ఈ విధంగా ఇంకా టక్స్ ఇచ్చేసి క్లాత్ అనేది లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ లైనింగ్ పీస్ పైన కుట్టు వేసుకోవాలి. ఓకే? చూసారు కదా ఈ విధంగా. కుట్టు అనేది లైనింగ్ పీస్ పైన పడాలండి, బ్లౌజ్ పీస్ పైన పడకూడదు. లైనింగ్ పీస్ పైన పడితేనే మీకు స్టిఫ్గా ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ప్లీజ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకేనా? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అడిగినందుకన్నా చాలామంది కొంతమంది అయినా చేసుకుంటున్నారండి, వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారు కదండి ఈ విధంగా మనం మెడ పీస్ అయితే కుట్టేసుకోవాలి. మెడ పీస్ కూడా ఒకటే లెవెల్లో కుట్టాలండి, ఎక్కువ తక్కువ రానివ్వకూడదు. ఎప్పుడైనా సరే ఒకటే లెవెల్ ఉండాలి. ఓకేనా? అదేవిధంగా చివరి వైపును కూడా కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ ఏమో నెక్ ఉంటే అది కూడా కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్కి మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసేసి మనం జాయింట్స్ అయితే చేసుకోవాలి. ఓకేనా? చూసారు కదా ఈ విధంగా మధ్యలో టక్స్ అయితే ఇచ్చేసాను. టక్స్ అయితే ఇచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోతు అయితే తీస్తున్నాను. మీరు కుట్టేటప్పుడైనా తీసుకోవచ్చు అండి, లోతులు అయితే కట్ చేసినా తీసుకోవచ్చు, ఎట్లయినా పర్వాలేదు. షోల్డర్ మధ్య మనం టక్స్ ఇచ్చాం కదా క్లాత్, అది పెట్టేసుకుని ఇతనికి జాయిన్ చేసుకోవాలి. అంటే కొంతమందికి టక్స్ ఇచ్చిన దగ్గర షోల్డర్ దగ్గర రాకుండా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది, అందుకోసమని మీరు ఇలా కూడా జాయిన్ చేసుకోవచ్చు అండి. కొత్తగా కుట్టే వాళ్ళైతే మీరు షోల్డర్ దగ్గర టక్స్ ఇస్తాం కదా హ్యాండ్ మనకి మధ్యలో, దానిపైన పెట్టేసి కుట్టు వేసేసుకోండి. మధ్యలోంచి కుట్టు వేసుకోండి, పర్వాలేదండి, ఏం కాదు. స్టార్టింగ్ నుంచి కుట్టు వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా మధ్యలోంచి కూడా వేసుకోవచ్చు. కొంతమందికి హ్యాండ్ సమానంగా రావట్లేదు, షోల్డర్ దగ్గర సమానంగా రావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ విధంగా మధ్యలోంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు హ్యాండ్ అనేది. ఈ వీడియో చూపిస్తున్న విధంగా మీరు జాయిన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. మీకు ఎలా వీలైతే, మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేసుకోండి. ఓకేనా? మీకు అర్థం అవడం కోసం నేను ఈ విధంగా చూపిస్తున్నాను. సేమ్ యాస్టీసే ఉంటుందండి, ఎటువంటి తేడా ఏమి ఉండదు, భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎట్లా వీలనిపిస్తే ఇలా చేసేసుకోండి. కొంచెం కొత్త వాళ్ళకి షోల్డర్ దగ్గర హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా రాదు, మధ్యలో అంటే టక్స్ ఇచ్చిన కాడ అనేది షోల్డర్ దగ్గర రాదు కొంతమందికి, పై వైపు కన్నా కింద వైపు కన్నా వెళ్ళిపోతుంది. అందుకోసమని ఈ విధంగా చూసారు కదా, షోల్డర్ దగ్గర నుంచి మీరు కుట్టు అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎలా కుట్టినా మీరు డబల్ స్టిచ్ వేయండి, సింగిల్ స్టిచ్ వేసేస్తే మాత్రం మానేయొద్దు, ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేయాలి. ఓకేనా? చూసారు కదండి ఈ విధంగా. నేను చెప్పాను కదండి ఆల్రెడీ ఇంకో ఛానల్ స్టార్ట్ చేశానండి, అది చెప్పాను కదా ఇందాక, నేను సింప్లీ థింగ్స్ బై ఆంధ్ర అమ్మాయి తులసి అని ఆ ఛానల్ కూడా మీరు విజిట్ చేయండి. ఓకేనా? దాంట్లో లెంత్ ఎక్కువ ఉండవండి, వీడియోస్ లెంత్ తక్కువనే ఉంటాయి. ఇది ట్రయలింగ్ వీడియోస్ కాబట్టి మనకు ప్రతిదీ డీటెయిల్గా అర్థం కావాలి కాబట్టి దీంట్లో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, కానీ దాంట్లో ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు కూడా ఉండవు. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఓకేనా?
చూసారు కదండి, ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారం అయితే కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. హ్యాండ్ లూజ్ చూసుకొని మనం అది బ్లౌజ్లో ఎంత వస్తుందో లూజు అది కూడా మనం మార్క్ చేసుకుని కుట్టు వేసేసుకుని కాజల పట్టి దగ్గర షేప్ బెల్ట్ ఉంటుంది కదా, కాజల పట్టి షేప్ బెల్ట్ దగ్గర చూసుకోవాలి కుట్టు ఎక్కడికి ఉందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకుని బ్యాక్ పార్ట్ అయితే చూసుకోవాలండి. బ్యాక్ పార్ట్ కూడా చూసేసుకుని అటువైపు ఖర్చు ఇటువైపు కూడా ఖర్చుకు ఒకేలా ఉండేలా చూసుకోవాలి. ఒకవైపు తక్కువ ఖర్చు కానీ ఒకవైపు ఎక్కువ కానీ రాకూడదు. రెండు వైపులో ఒకేలా సమానంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అలా కుడితే కనుక మీరు ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టేస్తే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిగ్గా రాదండి, పాడైపోతుంది. అందుకోసమని రెండు ఖర్చు సమానంగా వస్తే కనుక మీకు బ్లౌజ్ అనేది సమానంగా ఉంటుంది, లేకపోతే ఒకవైపు అనేది లాగేస్తుంది. అందుకోసమని మీరు సమానంగా పెట్టుకుని కుట్టండి ఖర్చు అనేది. ఓకేనా? చూస్తారు కదండి, మీకు కుట్టేసిన తర్వాత ఎంత లూజ్ ఉందో చూసుకొని మార్క్ చేసుకొని షేప్ బెల్ట్ ఎలా వస్తుందో నడుము దగ్గర నడుము పట్టి ఎలా వస్తుందో అది కూడా చూసుకొని కుట్టయితే వేసేసేయాలి. ఓకేనా? కుట్టయితే వేస్తాను, ఎందుకంటే నాకు దారం అయితే ఎంతో లేదండి, కంప్లీట్ అయిపోయి వచ్చింది. 3 కుట్లే వేస్తాను, ఎందుకంటే ఇది అర్జెంట్ బ్లౌజు, నాకు కొంచెం వర్క్ ఉంది, అందుకోసమని నేను తొందరగా కుట్టేస్తున్నాను. ఎప్పుడైతే 4 కుట్లు అయితే వేస్తాను నేను బయట వాళ్ళ బ్లౌజ్కి, ఈసారి 3 కుట్లతో ఆపేస్తాను. దారం అయిపోయిందండి బాబిన్లో. ఒక కుట్టు అయితే కొంచెం వచ్చింది, 3 వేసేసిన తర్వాత 4వ కుట్టు కొంచెం వచ్చింది. నాకు ఆల్రెడీ పనికి ఇంట్లో పని కూడా చేసుకోవాలి కదా, లేట్ అయిపోతుంది అప్పటికే. అందుకోసమని 3 కుట్లు వేసేసి ఆపేసాను. మళ్ళీ దారం ఎక్కించుకొని మళ్ళీ కుట్టాలంటే కష్టం కదా, అందుకోసమని 3 వేసినా పర్వాలేదండి. మరి 2 వేస్తే బాగోదు, కానీ పర్వాలేదు 3 వేస్తే ఓకేనా. ఇది అర్జెంటుగా ఇచ్చారండి, అర్జెంటుగా కుట్టమని ఇచ్చారు, లేకపోతే ఇంకా నేను ముందే కుట్టేసేదాన్ని, ఇంత లేట్ అయ్యేది కాదు. అంటే నా వరకు అయితే లేట్ అయ్యిందండి, మీకు వీడియోలో తెలియదు కాబట్టి అందుకోసమని 3 కుట్లు అయితే వేసేస్తున్నాను. అర్జెంటుగా కుట్టినా మార్పేం లేదండి, ఇప్పుడు కుట్టేలాగానే కుట్టాను. చూసారు కదండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం స్టార్టింగ్ చేయవలసిన పని బ్లౌజ్ లూజ్ చూసుకోవాలి. లూజ్ సరిపోయిందంటే ఓకే, కొంచెం లూజ్ ఎక్కువ ఉందంటే ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఒకవేళ టైట్ వచ్చిందనుకోండి మళ్ళీ కుట్టు అయితే తిప్పాలి, అందుకోసం టైట్ రానివ్వకుండా చూసుకోండి. ఓకేనా? వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? ఉంటాను ఫ్రెండ్స్.